మున్సిపల్ ఎన్నికల ప్రచార మైకులు మూగబోనున్నాయి. ప్రధాన పార్టీలే కాదు, ఇండిపెండెంట్లు సైతం డి అంటే డి అన్నట్లు ప్రచార హోరు కొనసాగించారు. డూ ఆర్ డై అన్నట్లు సాగిన ప్రచారం ముగుస్తుండటంతో ఆ తర్వాతి ఘట్టమైన మందు, మటన్, మనీ పార్టీల జాతర మొదలవుతుందని లోకల్ టాక్. ప్రధాన పార్టీల అగ్రనేతలు చెప్పాల్సిందంతా చెప్పారు. తాము ఏం చేస్తామో చెప్పారు. ఎదుటి వాళ్ళ తప్పులేందో చెప్పారు. మేనిఫెస్టోల కంటే ఎక్కువగా వార్ ఆఫ్ వర్డ్స్ పైనే ఎక్కువగా ప్రచారం జరిగింది అనడంలో సందేహం లేదని నేతల క్యాంపెయిన్ స్టైల్ చూసిన ప్రజలు, అనలిస్టులు అనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన, బీఆర్ఎస్ పైన డైరెక్ట్ అటాక్ చేశారని లీడర్ల అంతరంగం. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క విషయంలోనూ పాస్ కాలేదని, అన్ని హామీల్లోనూ ఫెయిల్ అయిందని, అవినీతిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటినీ కడిగి పారేసిన బీజేపీ తాము కేంద్ర నిధులు తీసుకొచ్చి వికసిత మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చింది. మజ్లిస్ పార్టీ కొన్ని సామాజిక వర్గాలను దగ్గరయ్యే ప్రయత్నం చేసి మున్సిపాలిటీలో తన కింగ్ మేకర్ పాత్ర కోసం ప్రచారాన్ని హోరెత్తించింది. ఇండిపెండెంట్లు, లోకల్ లీడర్లమని, ప్రజల మద్దతుందని అన్ని పార్టీలను మట్టి కరిపించి స్థానిక సత్తా చాటుతామని తిరిగారు. ఇలా ఎవరికి వారు ఏ పార్టీ కాపాటి గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విద్యలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి పార్టీలు. సోమవారం రాత్రి, మంగళవారం రోజంతా నేతలకు నిద్ర పట్టలేని పరిస్థితి. బుధవారం పోలింగ్ టైంలో ఉండే టెన్షన్ ఉండనే ఉంటుంది. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సరే, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఇంకా గంటన్నర సమయం మాత్రమే మిగిలింది. ఆల్మోస్ట్ రోజుకు 7-8 మున్సిపాలిటీలను తిరుగుతూ ఆ నాయకులంతా కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. అటు కేటీఆర్ కానీ, ఇటు హరీష్ రావు కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, రామచంద్రరావు కానీ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కీలకమైనటువంటి నాయకులు మొత్తం ఎక్కడున్నారా అంటే గ్రౌండ్లోనే ఉన్నారు. ఇంకో గంటన్నరలో ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం ముగియబోతోంది. ఇప్పటికే పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 5 గంటల తర్వాత అంటే స్థానికేతరులు ఎవరు కూడా ఇక్కడికి ఉండకూడదు, ఆయా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ జిల్లాలకు వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది పోలీసులు. సో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎల్లుండి, రేపు గ్యాప్, ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి, సాయంత్రం 5 గంటల వరకు. ఆ తర్వాత కౌంటింగ్ ఆ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఏమైనా కొంచెం అటు ఇటుగా ఏమైనా రీపోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి ఉద్దేశంతో 12 గ్యాప్ తీసుకొని 13వ తేదీ రోజు పోలింగ్ జరగబోతుంది. సో 16 వరకు ఈ మొత్తం ఘట్టం అంటే ప్రమాణ స్వీకారాల ఘట్టం కూడా ముగిసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ గెలుపు సులువా అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే గతంలో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గతంలో కొన్ని జిల్లాల్లో పట్టు చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఆ పట్టు అంటే బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కరీంనగర్ లాంటి స్థానంలో అయితే మేయర్ సీటే ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ధీమాతో బండి సంజయ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పోయినసారి జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చాలా దయనీయమైన పరిస్థితి, 1-2 అక్కడక్కడ గెలిచినటువంటి పరిస్థితులు లేవు. బట్ ఈసారి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గెలుపును చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ ఫలితాలు కూడా అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన భుజాల మీద వేసుకొని ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావును తిడుతూ, ఆ ప్రభుత్వం తప్పిదాలను తిడుతూ ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాటలే కాంగ్రెస్ పార్టీని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయా, సీనియర్లను ఇబ్బంది పెడుతున్నాయా? మరోవర్ జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటే మొన్న రామచంద్రరావు అన్నారు, రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి అన్నారు. ఆ మాటను కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఎవరికి దూరం అవుతున్నారు, ఎవరికి దగ్గర అవుతున్నారు? సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, గెలుపు సులువా అన్న ప్రశ్న మీదనే మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు. నమస్తే. చెప్పండి. రామారావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. సో గెలుపు సులువా అన్నదే నా ప్రశ్న. ఎందుకంటే గతంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పోయినసారి మున్సిపల్ ఎన్నికల్లో రాలేదు. 100% స్ట్రైక్ రేట్ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అన్ని మున్సిపాలిటీలు కూడా. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అండ్ కాంగ్రెస్ పార్టీలోనే కొంత అంతర్మదనం కనిపిస్తోంది, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొంత అసహనం కనిపిస్తోంది అన్నది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎట్లా చూస్తున్నారు ఈ ఎన్నికల్ని?
శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. కొంచెం దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాక మీరు చెప్పిన ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఇస్తాను. కానీ ఇవాళ దాకా గత 15 రోజుల నుంచి దినం తప్పించి దినం అట్లా ఎన్నికల కమిటీ తరఫున నేను మొత్తం రాష్ట్రాన్ని తిరుగుతున్నాను. అందులో భాగంగా ఇవాళ కొంచెం దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలో తిరిగి వచ్చాను. అందుకనే మధ్యాహ్నం దానిలో ఒక 7 నిమిషాలు లేట్గా జాయిన్ అయ్యాను. ఏమంటానంటే, ఏ పార్టీ గెలిస్తే ఏమిటి అంటే, ఒక రకంగా శ్రీశ్రీ గారు అన్నట్టు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరపీడన పరాయణత్వం. ఏ పార్టీ గెలిచినా ఒప్పి కట్టేది మనకే కదా అంటున్నాడు. నేను 3 పార్టీలు అంటున్నాను. వాళ్ళు చూస్తున్నాను, జాతిపిత భూతిపిత కలిసి మొదలు పెడితే అనవసరంగా చాలా విషయాలు, అసలు మున్సిపాలిటీలో ఏది కావాలో అది ఇడిచిపెట్టి అన్ని మాట్లాడారు. చూసాను అలా మున్సిపాలిటీలో నివాసయోగ్యమైన పట్టణాలు, నివాసయోగ్యమైన గ్రామాల ఎజెండా ఎక్కడైనా ఉందా చూడండి. మొత్తం నేను గత 15 రోజులు తిరుగుతున్నాను. ఎంతసేపు ప్రపంచ రాజకీయాలు కూడా అంటున్నాను. నేను మొన్న కౌన్సిలర్ అభ్యర్థి ప్రచారం ఊరేగిపోతే కొద్దిసేపు ఆసక్తి నిలబడి చూశాను. దాన్ని గుర్తుపట్టరు, అక్కడికి నిలబడి చూశాను నేను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, అమెరికా తో లొంగిపోయింది అని మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మోడీ లొంగిపోయిందని. అటు పక్కన ఎక్కడి కౌన్సిల్ ఎన్నికలు, అమెరికా ఏంటిది, మోడీ ఏంది, ట్రంప్ ఏంది, ఈ మాటలు అవసరమా చెప్పండి. అట్లాగే దేశం సంగతి ఇక్కడ తిట్ల పురాణాలు నడుస్తున్నాం, చూస్తున్నాం కదా. అన్ని అంటే ఇక్కడ అనగొండ దానిలో నాకు పాత వెంకటి పాట గుర్తొస్తుంది. ఎందుకంటే కొంచెం తేలిక చేద్దామని, మీరు అడిగిన దానికి చెప్తాడు కానీ దీన్ని మన మీటింగ్ తేలిక చేద్దామని మాట్లాడుతున్నా. అంటే మన టౌన్ పక్కకి వెళ్ళొద్దు రో డింగరి, మోసపోవద్దు అని పాట ఉంటది. ఇప్పుడు నేను కొత్త పాట కట్టినాను. నేను ఓట్ల పండుగ వచ్చింది రో డింగరి, అందినంత దండుకుందాంరా డింగరి అని మంచి ఓట్ల పండుగ వచ్చింది సందర్భంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సమస్య లేదు వాళ్ళకి. మోరీ చక్కగా ఉన్నా సరే, లేకపోయినా సరే, లేకపోతే పారిశుద్ధ్యం లేకపోయినా సరే, ఏవైతే ఈసారికి అయితే సచిన్ దానికి వచ్చింది కట్నం వచ్చిపోతున్నారు. నేను శివారు మున్సిపాలిటీలు అట్లానే ఉన్నాయి, అసెంబ్లీలు అట్లానే ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అట్లానే ఉన్నాయి. మీరు అన్న పండుగ వాతావరణమే, ఒకరోజు పండుగ. నేనేమంటే ప్రజలు చాలా తప్పడుతుండ్రు శ్రీకాంత్. నేనేమంటా అంటే, ప్రజలు తప్పు కానీ సచ్చిదానికి వచ్చింది కట్నం. ఈ దుర్మార్గులు ఇప్పుడు తప్ప డబ్బులు ఇవ్వరు. ఈ మాట అంటున్నాండి. దుర్మార్గులు అంటే మార్గం తప్పిన వాడు దుర్మార్గుడు అవుతాడు. అది తిట్టేయంగా ఇప్పుడు మళ్ళీ మనము నిష్పత్తి కాలంలో వాడతలేము. నేనేమంటున్నానంటే, నాకు ఒకసారి ఆవేదన అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏమంటున్నానంటే, ఎన్నిక ఏదైనా ఆ ఎన్నికకి తగ్గ ఎజెండా ఉండాలా ఉండొద్దా అంటున్నాను. ఇట్ల గురించి మాట్లాడుతాను. ఇప్పుడు ఈ ఎన్నికలు ఏ ఎజెండా కావాలి? పట్టణాలలో పారిశుద్ధ్యము, మరుగుదొడ్లు, మురిక్కాలువలు, శ్రీధి లైట్లు, రోడ్లు, పరిశుభ్రత ఇవి కావాలన్నా, లేకుంటే రేవంత్ రెడ్డి మీద హరీశ్రావు మీద రేవంత్ రెడ్డి, అరవింద్ గుండె అంటే బండ అంటే పొట్టోడు, ఇదే మాట్లాడదామంట. అంతకంటే నేను చెప్పలేకపోతున్నాను కాదు. చూస్తున్నారు కదా, అంటే వ్యక్తి హననాన్ని, వ్యక్తి మన బాడీ షేమింగ్ చేస్తూ ఎన్ని రోజులు బతుకుతారు వీళ్ళు అంటున్నాను నేను. ఇట్లా చేస్తే ఎట్లా అంటున్నాను నేను. ఎందుకంటే ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు దేని పనులు ఉండాలి? మేము వస్తే ఈ మున్సిపాలిటీకి ఏం చేస్తామని ఉండాలి. 3 పార్టీలు చూడండి. ఒక బీజేపీ పార్టీ, నేను బీజేపీ పార్టీకి చుట్టంగా పక్కగా ఏమంటారంటే, బీజేపీ పార్టీ ఒక్కటి మాత్రమే రాష్ట్ర ఎజెండా ప్రకటించింది. అలా 2 అంశాలు నేను కీలకమైన చెప్తాను. ఒకటేమో అవినీతి రహిత పాలన అందిస్తామని. నిజంగా అవినీతి పంకెల ఉందంటే మున్సిపాలిటీలు, పంచాయతీలే. మీరు పంచాయతీల కొంచెం వేరు, కానీ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా అవినీతి పంకిలం అయిపోయినాయి కదా. ఎవరు వస్తే వాళ్ళు అధికారం చెలాయించుకున్నారు కదా. గత సంవత్సరంగా సరిగ్గా మనకి 1 year అయిపోయింది, పదవి కాలం అయిపోయి వాళ్ళది. నేనేమంటున్నాను, స్థానిక ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయాలంటే, ఇప్పుడు ఓటు పైసలు తీసుకున్నవాడు రేపు పొద్దున ఒక ఇల్లు కట్టుకుందాం, పరీక్షలు కొట్టి లంచం పడితే ఏం ప్రశ్నిస్తారు చెప్పండి? ఏం ప్రశ్నించగలుగుతారు చెప్పండి? అందుకని అన్ని పార్టీలు ఇవాళ అసలు మున్సిపాలిటీ ఏం చేయడానికి పక్కకు పెట్టి దేశము, ప్రపంచము రాజకీయాలు మాట్లాడుతున్నాను. నెంబర్ 1. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య మనకు సింగరేణి కాలేజ్ లో తట్టలు మోసే ఉద్యోగం వచ్చిన కొత్తలో మీరు అందరూ ట్రాన్సిస్టర్లు కొనుక్కునేవాళ్ళు, తట్టలు మోసే కార్మికులు. ఆ ట్రాన్సిస్టర్ ఒకటి ఉంది కదా, ఊళ్ళో పోయినప్పుడు దర్పం చూపించుకోవాలి, మేము రేడియో కొనుక్కుందామని చూసుకునే క్రమంలో ఊళ్ళో పోతుంటే ఇది వార్త ఆహరించి మొదలు పెడితే అన్ని వార్తలన్నీ వింటుంటారు. అది వార్తమైన అర్థం కాదు. వింటుంటే ఒక చావిడి దగ్గర ఒక ఆయన రేడియో పెట్టుకుని కూర్చున్నాడు, ఒక సింగరేణి కాలేజ్ పనిచేసే ఉద్యోగి. ద అమెరికన్ కాంగ్రెస్ అని, అప్పుడు అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నిక జరుగుతుంటే ఏంది అనేది దాని మీద వార్తలు వస్తున్నాయి. ద అమెరికన్ కాంగ్రెస్ అనేది అక్కడ కూర్చున్న నిరక్షరాస్యులు ఏమనుకుంటారంటే, అరే ఈడ కూడా కాదు, అమెరికాలో కూడా మన కాంగ్రెస్ ఉంది రానున్నట్టు. అట్లా పరిస్థితి ఏం లేదు ఇక్కడ కూడా. నేనేమంటున్నానంటే, ఈ గత 15 రోజులుగా నేను 3-4 విషయాలు గమనించిన. నెంబర్ 1, ఊళ్ళో లేని ఓటర్లను ఎట్లా ఆకర్షించాలంటే, ఊళ్ళో పైన వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు మొక్కి దండం పెట్టి ఓట్లు అడుగుతున్నారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, వాళ్ళకి తరలించే ఏర్పాట్లు. ఇప్పుడు ఇవాళ ఇంకొక మీరు అన్నట్టు 1 hour లో అయిపోతుంది. 3-4 ఇంకో 1 hour, ఇంకో 70 minutes లో అయిపోతుంది.
ఈ తర్వాత అసలు తతంగం ఇప్పుడు మొదలవుతుంది అనుకుంటే తతంగం ఇప్పటికే మొదలైంది శ్రీకాంత్ గారు. ఇప్పటికే మైసమ్మ పోచమ్మ గ్రామ దేవతలు ఉంటారు కదా, ఇప్పుడు ఓటర్లు గ్రామ దేవతలు తయారైంది. ఓటర్లే గ్రామ దేవతలు, ఇప్పుడు అందరు ఓటర్లు గ్రామ దేవతలే. వీళ్ళకి అందరు మొక్కే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వరాలు ఇచ్చేవాళ్ళు వరాలు ఇచ్చే ఓటర్లు కదా. ఇప్పటికే చాలా పంచాయతీలు మన మున్సిపాలిటీలలో కిలో మటన్, కిలో చికెన్, లేకపోతే ఫుల్ బాటిల్, అంటే ఒక ఓటర్ ఉంటే పావు వాటరు, 2 ఓటర్లు ఉంటే అర, 3 ఓటర్లు ఉంటే ఫుల్ బాటిలే. ఇప్పటికే తెల్లారు లేచే వరకు ఇంట్లో ముందు పెట్టి వస్తున్నారు. నేను ఇక్కడ కేవలం గ్రామీణ ప్రజలను లేకుంటే పట్టణ ప్రజలు అవమానిస్తలేడు. మా అడ్వకేట్ ఎలక్షన్స్ అని శ్రీకాంత్ గారు మొన్న 30 జనవరి మా చదువుకున్న వాళ్ళు కదా, అడ్వకేట్లు, సమాజానికి నీతులు చెప్పేటోళ్ళు కదా, మంచి పని చేసేవాళ్ళు కదా. ఇక్కడ కూడా ఒక అడ్వకేట్ అతను ఆవేదన, రామోహన్ గారు మీరు బతికిపోయిండ్రు, ఈ పోటీ చేస్తలే, ఈ రాజకీయాలు విడిచిపెట్టిండ్రు, కానీ ఏమైందంటే మా బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి నాకు తెల్లారి నేను తలుపు తెచ్చేలోగా నా ఇంటి ముందట 1 కిలో చికెన్, 1 కిలో మటన్, అట్లానే ఒక ఫుల్ బాటిల్ పెట్టుంది దేవతకు పెట్టినట్టు. ఏం చేయాలో తోసక ఎవడు పెట్టినా ఆ బాట తెలిపితే, నీకు ఇష్టం లేకపోతే తీసుకోకసారి పంచిపెట్టు, నేనైతే వచ్చి తీసుకుపోనట. అంటే ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ బావ మన అంటే ఏమంటారు అంటే ఎమ్మెల్సీ అంటే సార్ ఇక్కడ వ్యవస్థ మారట్లేదు, ప్రజలు మారట్లేదు. సో దీన్ని మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా దీన్ని ఏదో బాగు చేద్దాం, ఉద్ధరిద్దాం అని వస్తే ఆ ఉద్ధరించినోడు వచ్చినోడే పిచ్చోడు అయిపోతాడు. ఇప్పుడు జనాలు వారినే పిచ్చోడులాగా చూసేటువంటి పరిస్థితులు కూడా తయారయ్యాయి. నేను పంచాయతీరాజ్ వ్యవస్థలో వార్డు మెంబర్ నుంచి 40 ఏళ్ళ 30 ఏళ్ళ కింద గెలిచిన ఆ పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఏమంటారు, ఆశావాద ఆలోచన చేస్తే ప్రజలకు మన ఓటుకు మనకు అందే సౌకర్యాలకు మంది లంకెను భర్తం చేయడానికి రాజకీయ పార్టీలు బలహీనం అవుతున్నాయి సార్. నా బాధ ఏంటంటే ఎవడు ఉండి పెడతలేడు అంతా. వీళ్ళు విషవాలయంలో రాజకీయ నాయకుల పట్ల, పార్టీల పట్ల నాకు వ్యతిరేకత లేదు, వాళ్ళ పట్ల సానుభూతి ఉంది. రాజకీయం చేయడం అంత కష్టం ఏం లేదంటున్నాను. కానీ వాళ్ళకు మా మద్దతుగా నేను మాట చెప్తున్నాను, మీరు బలహీనం అవుతున్నారు, ఓటర్లు బలమవుతున్నారు. మీ కాళ్ళు మొక్కాల్సిన అవసరం వచ్చింది మీరు ఓటర్లకు కదా. మీరు మంచి పనులు చేస్తారు నమ్మకండి, వాడే వచ్చి మీకు ఓటేస్తాడు. కానీ మీరు తప్పు మార్గాలు పెట్టి అవినీతి పాలై దుర్మార్గాలు చేసి ఇవాళ లక్షల రూపాయలు, కోటి రూపాయలు పంచుతున్నారంటే మీరు బలహీనం కాలేదా అంటున్నాడు కదా. సరే, ఇప్పుడు మీరు అన్న మాట నాకు కొంత కాంగ్రెస్ పార్టీకి యాప్ట్ అవుతుందేమో అనిపిస్తోంది. అధికారంలో ఉన్నాడు, అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ఓటేస్తారు, అధికారం ఉన్నారు అని చెప్పేసి. బట్ మనం మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు చూడొచ్చు, 35% వరకు ప్రతిపక్షానికి ఓటేస్తున్నారంటే ప్రజల్లో ఆ నైరాశ్యం కనిపిస్తోంది, అసంతృప్తి కనిపిస్తోంది. అందుకే ఈరోజు ఫ్రస్ట్రేషన్లో వచ్చే మాటలు తిట్లే అయితే మనకు కనిపిస్తోంది. సో ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ కూడా అట్లే కనిపిస్తోందా? సో ప్రతిపక్షం బలం పుంజుకుంటుందనా, ప్రజలు కొంత వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చా? సో మీరన్న మాటల్లో ఇది వెతుక్కోవచ్చా? ఖచ్చితంగా ఏమంటారంటే, ఎవడైతే మొరిగే కుక్క కర్రద కరిచే కుక్క మొదలైన సామెత, ఎవరైతే మాటలు మీరుతున్నారో వాళ్ళు ఆత్మన్యూన్యతతోని, వాళ్ళు బలహీనమైన వాడిని ఎక్కువ మాటలు మాట్లాడతారు. బలవంతుడు ఎప్పుడు మాట్లాడు, బలహీనమైన వాడు ఎక్కువ మాట్లాడతారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దానికి ప్రతిగా వీళ్ళు కూడా తక్కువ మాట్లాడతలేదు కదా సార్. ఇప్పుడు వీడు పొట్టోడు అంటే వాడు గుండోడు అనమాట, ఏమన్నట్టు చెప్పండి. అందుకని చెప్తా, ఇప్పుడు ఏదంటే 3 పార్టీలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారు అనే సమస్య కదా సార్. చద్ది మూట ఎవరు ఇప్పిందని కాదు, అందరూ అదే మురికి సద్ది తింటున్నారు కదా అంటే నేను మురికి సార్. ఈ 10 రోజుల ఎన్నికల ప్రచారంలో ఏం కనిపించింది అంటే, ఆ జిల్లాకు పోయి మీకు ఇన్ని అభివృద్ధి చేస్తాం, మీకు ఇన్ని 100 కోట్లు ఇస్తాం, ఇంతవరకు ఇంత జరిగింది, గత ప్రభుత్వం ఇంత చేసిందన్న ప్రస్తావన లేవు. కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ని తిడితే ప్రజలు ఎమోషనల్ కావాలి, లేదంటే కేటీఆర్ ఎమోషనల్ కావాలి, మళ్ళీ ఇంకో సభలో కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టాలి, లేదంటే హరీష్ రావు ఉన్న ప్రాంతానికి రేవంత్ రెడ్డి పోడు, నేనున్నాను భయంతో ఇక్కడికి రాలేదు. ఇగో ఇట్లాంటి చర్చలే జరుగుతున్నాయి తప్ప ఆ జిల్లాకు, ఆ మున్సిపాలిటీకి ఏం చేస్తాం, ఒక మాస్టర్ ప్లాన్ గురించి చర్చించాలి. ఆ మాస్టర్ ప్లాన్ ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, సో ఈ డంప్ యార్డ్ల సమస్యలు ఏంది, వీటి గురించి ఎక్కడా కూడా ఒక మాట వినిపించాల. ప్రజా సౌకర్యాల మీద చర్చ జరగాలి సార్. ఏమంటే మున్సిపాలిటీలో మున్సిపల్ ఎజెండానే ఉండనియండి, ఏమంటే పంచాయతీలో పంచాయతీ ఎజెండానే ఉండనియండి. రాష్ట్ర ఎన్నికల్లో మీరు రాష్ట్ర ఎన్నికలు తీసుకురండి. ఇప్పుడు ఇవన్నీ రాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడి దేశ స్థాయి ఎన్నికల్లో మాట్లాడాల్సిన అంశాలు అంటున్నాను. నేనేమంటున్నాను, ఒక వార్డు మెంబర్ ప్రచారం చూసేస్తున్నాను, మోడీ లొంగిపోయిన అమెరికాకు ప్రచారం, అది అవసరం అయితే ఏమా, లేకుంటే ట్రంప్ మోడీతో మాట్లాడింది ఏంది, ఇది వాళ్ళ ప్రచారం అంటున్నాడు. అంటే పై స్థాయి ప్రధానమంత్రి, రాష్ట్రపతి మన ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు. పంచాయతీలు ఎలక్షన్ లో ఇది అవసరం లేదు, కూర్చుకోవాలి అంతకన్నా. రెండోది ఏమంటే, ఇప్పుడు మీరు ఎంత దారుణం అంటే సార్ ఎంత దారుణం అంటే, మీరు అన్నారు మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రపంచ దేశాల రాజకీయాలు ఎందుకని చెప్పేసి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారత్ పాకిస్తాన్ ఇష్యూని తీసుకొచ్చారు.
కనీసం ఎమ్మెల్యే ఎలక్షన్ సార్ కనీసం రాష్ట్ర స్థాయి సమస్యలతో దేశం మాట్లాడుతూ దాన్ని కొంచెం అంగీకరిద్దాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో మన పారిశుద్ధ్యం ఏంటి, మన రోడ్లు ఏంది, మన లైట్లు ఏంది, మనకు వీధి లైట్లు ఏంది అని మాట్లాడదామా, ఇంకేం మాట్లాడదాం అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఒకటి ప్రకటించి అవినీతి రహిత సమాజం చేస్తాం, అవినీతి రహితంగా ఉండే ప్రయత్నం చేస్తాం, 2-3 రాష్ట్ర హామీలు ఇచ్చింది. నేనేమంటున్నానంటే ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో ప్రత్యేక సమస్యలు ఉంటాయి కదా, ఆ మున్సిపాలిటీకి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించాలంటే మొదటి మోక్షం లేదు కొస దూలమా అని ఆయన అన్నాడు. సార్ మీరు చాలా పెద్ద ఆశావాహులు, అసలు రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ కదా, మనకి మేనిఫెస్టో లేదు కదా, వాళ్ళ మేనిఫెస్టో ఇట్లా మేనిఫెస్టో ఒకరు మీరు తనుకునే మేనిఫెస్టో, తిట్టుకునే మేనిఫెస్టో, అది కాదు కదా కావాల్సింది అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో 1, 2, 3 నేను ఒక మాట చెప్తాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, సమస్య లేదు. ఎందుకంటే మీరు అనేది పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది. ఇంకో 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కనుక 3 ఏళ్ళు ఉంటాగా నేను చేస్తామని హామీ ఇస్తే చేస్తాం. ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు 60% ఉంది శ్రీకాంత్. ఈ 60% ఓట్లు ఇటు బీజేపీ బీఆర్ఎస్ తీర్చుకుంటుంది. సమస్య సగం అయితే గ్యారెంటీ ఉన్నది, 50% వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత ఉన్న 50% వీళ్ళిద్దరు చేసుకుంటే గెలిచినోడు ఎవరు గెలిచాడు, దోనాలు ఆడితే తీరోకేమో ఫైదా హోతా అని ఉన్నది కదా. అందుకని కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే నిజంగానే ఈ ప్రతిపక్షాలు కనుక ఆ జిలేబీకి చెక్కర్లు పడకుండా, ఆ పరుషమైన మాటలు చెక్కర్లు పడకుండా, మైండ్ గేమ్ రాజకీయాలు పడకుండా, మేము ఇప్పటిదాకా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేసినాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, వాళ్ళు చేసిన పని చెప్పుకొని వాళ్ళ బలాల మీద ఆధారపడకుండా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో వీళ్ళు పడైపోయినట్టున్నా నేను. రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో వీళ్ళు కూడా అందులో మనకు ఆ శ్రవంతిలో కొట్టుకపోతున్నట్టున్నాడు. 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది కదా, ఈ 9.5 ఏళ్లలో మున్సిపాలిటీలో మేము ఏమేం చేసినామో చెప్పాలి కదా అంటున్నాడు. బీజేపీ కూడా ఏం చేసినా చెప్పాలి కదా అంటున్నాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ 2 ఏళ్లలో ఏం చేసిన వీళ్ళు చెప్పాలి కదా అంటున్నాడు. వాళ్ళు 10 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో ఏం చేసినావు అని చెప్పడం అటు ఉంచితే, గతంలో ఎన్ని వచ్చినాయి, ఈసారి ఎన్ని పెంచుకోవాలి, ఎంత పెంచుకోవాలన్నటువంటి దూరంలోనే ఈ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎటు వచ్చి కాంగ్రెస్ పార్టీకే ఇది ఒక సవాల్లాగా కనిపిస్తోంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% అన్నారు, రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఊపు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ ఉత్సాహం, జూబ్లీహిల్స్ వరకు వచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. సరే, జూబ్లీహిల్స్ అంటే ఒకటే ప్రాంతం, హైదరాబాద్ సెంట్రిక్గానే ఎలక్షన్స్ జరిగినాయి, అది కంప్లీట్లీ డిఫరెంట్. బట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఇప్పుడు మున్సిపాలిటీలకు వచ్చేసరికి ఇంకా ఎదురుగాలు ఎక్కువ వీస్తుంది. సో వ్యతిరేక పవనాలు కూడా ఎక్కువ వీస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. అండ్ మోరోవర్ ఎక్కడ కూడా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకొని పెద్దగా పనిచేసింది ఏం లేవు. అసంతృప్తి కనిపిస్తోంది, ఎమ్మెల్సీల్లో ఎమ్మెల్యేల్లో కూడా కనిపిస్తోంది, ప్రజలే తిరగబడుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రతిపక్షాలను తిట్టే ఉన్నది తప్ప ఎక్కడా మీ జిల్లాకి ఇది చేస్తాం అది చేస్తాం అనేది లేదు. మోరోవర్ రైతు భరోసా మున్సిపల్ ఎన్నికల తర్వాత వేస్తామంటున్నారు. నిన్న నేను ఒక జిల్లాకి పేరు చెప్పని జిల్లాకి వెళ్ళేస్తుంటే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నా పక్క నుంచి ప్రయాణం చేశాడు. ఆయన జూమ్ మీటింగ్ లో ఉన్నాడు, ఒకటే కార్లో కూర్చున్నాడు. వస్తుంటే జూమ్ మీటింగ్ లో ఉన్నాడు. జూమ్ మీటింగ్ నిన్న అంతా ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే నిన్న చాలా సమీక్ష చేసుకున్నాడు. నాకు అనుకోకుండా అదృష్టం లభించింది. ఏం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎంత చావోరేవో తీసుకుందంటే, ఈసారి కనుక 60% మున్సిపాలిటీలను మిగిలిన దక్కించుకోకపోతే మన పరువు పోయినట్టే అనుకుంటున్నారు. అది ఖాయం. ఎందుకంటే వాళ్ళు విభీషణుడుగా అటు ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టిన బాగున్నది. కానీ నేను మొత్తం దాదాపు 1.5 గంట సేపు ప్రయాణం చేసిన శ్రీకాంత్ గారు, వింటే మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేజ్ తీసుకుంటుంది. రెండోది బీఆర్ఎస్ కూడా తక్కువ తీసుకుంటారు. ఈ ఎన్నికల్లో కనుక మేము కనీసం 40% కనుక సాధించకపోతే మా పరువు పోయినట్టే వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే అధికారం ఉన్న పార్టీకే ఉంటుంది. బీజేపీ నేను ఒక మొత్తం ఓవరాల్ ఆన్సర్ అంటే శ్రీకాంత్ గారు 50-30-20 అంటే 50 కన్నా 5% అటు ఇటుగానే కాంగ్రెస్ ఉంటది, 30 కంటే 5% అటు ఇటుగానేమో బీఆర్ఎస్ ఉంటది, 15-20% మధ్య బీజేపీ ఉంటుంది. అంటే పట్టణాల ఎన్నికలు కనుక, గ్రామాల ఎన్నికలు 5-6% ఖాయమైంది. కానీ ఇక్కడికి వచ్చి కొంచెం ఓట్ల పోలరైజేషన్ అయింది. కాకపోతే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీల్చుకునే క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎక్కడ ఎన్ని ఓట్లు తీసుకుంటారంటే బట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆధారపడి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అది కూడా మళ్ళీ ఈ జిల్లాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుని మీద బేస్ అయి ఉంటుంది. కరీంనగర్ చూసుకుంటే అత్యధిక మున్సిపాలిటీ డివిజన్లు ఉన్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్లో ఏది ఉందా అంటే నల్గొండ జిల్లా. బట్ కరీంనగర్ అనేది చాలా పొలిటికల్ జంక్షన్ అని చెప్పాలి. అక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, అక్కడ బలమైనటువంటి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ కనీసం గెలుపును అంచనా వేయలేకపోతుంది, గెలుపు దిశ కూడా అడుగులు వేయబోతున్నాయి. ఎంపీగా ఆ మధ్యలో
పొన్నం ప్రభాకర్ గెలిచారు, ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. అది కూడా ఆయన నియోజకవర్గం షఫల్ అయ్యారు, మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత. సో కొంత కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కష్టంగా కనిపిస్తోంది. అట్లా మీరు అన్నట్టు ఓవరాల్ కాకుండా జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా. అంటే ఒక ఉంటుంది సార్, ఇప్పుడు తూర్పు జిల్లాలో ఖమ్మం, నల్గొండ తీసుకోండి, తూర్పు తెలంగాణ జిల్లా, అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ తక్కువ. అదే ఉత్తర తెలంగాణ జిల్లా వస్తే ఈ 3 పార్టీలు హోరాహోరు ఉంటే కొన్ని జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది, కొన్ని జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది. అంటే మొత్తం మీద కీలకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సంపాదించుకునే ప్రచారం చేస్తే కనుక 3 అంటే ఉత్తర తెలంగాణ మీరు అన్నట్టు ఒక రకంగా ఉన్నది, దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ ఒక రకంగా ఉన్నది. ఈవెన్ ఎంఐఎం కూడా కొన్ని దిక్కుల చీలుస్తుంది. ఎందుకంటే కరీంనగర్ లో గతంలో ఐ థింక్ 6-7 గెలిచింది, నిజామాబాద్ లో కూడా గెలిచింది. సో ఆ వాటి బలం కూడా కొంత ఉంది అక్కడ. బైంసా బోధన్ నేను కూడా తిరిగి వచ్చిన బైంసా బోధన్ ఈ వీటిల్లో కూడా కొంత ఎంఐఎం ప్లస్ ఉంది. ఎందుకంటే ఆ వర్గం ఎక్కువ చోట, ఆ వర్గం ఓట్లు ఎక్కువ చోట జరుగుతుంది. నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్ గా ఏం మాట మనం మాట్లాడాలి రాజకీయ పట్ల అంటే ఎదుటివాడి బలహీనతల మీద ఎక్కువ ఆధారపడి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు తమ బలాల మీద ఆధారపడాలి కానీ ఎదుటివారి బలహీనత మీద ఆధారపడదు. బలహీనతల మీద ఆధారపడి బలం ఏంటో తెలుస్తుంది ఒకటి అంటున్నాను. రెండోది ఒక చిన్న విడోపం అంటే మన రాజకీయ ప్రచారం ముగుస్తుంది కనుక రాజకీయ పార్టీలకు వీళ్ళకి చేద్దాం. ఈసారి పార్టీ ఫిరాయించినట్టు మీరు విప్పులు జారీ చేసిన తర్వాత మీరు కనుక ఒకరి బదులు ఒకరు ఒకటి పరోక్ష ఎన్నికలు కదా మన శ్రీకాంత్ గారు, పరోక్ష ఎన్నికలకు ఏమైందంటే రేపు విప్పు జారీ చేసే క్రమంలో ఎలక్షన్ కమిషన్ మేము విజ్ఞప్తి చేసాం, ఎలక్షన్ కమిషన్ అభినందిస్తున్నాను నేను. ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి ఏంటంటే ఈ పార్టీ విప్పు జారీ చేసి ధిక్కరించిన వాళ్ళ మీద చర్య 10 days లో తీసుకుంటారు. స్పీకర్ లాగా ఉండదు, మంచి నేను రూల్స్ విడుదల చేశారు. ఒకవేళ మీరు 16వ తేదీ నాడు జరిగే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ కనుక మీరు విప్పు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఎలక్షన్ కమిషన్. రెండోది విప్పు కనుక జారీ చేసిన దానికి వ్యతిరేకం చేస్తే ఎట్లా ఫిర్యాదు చేస్తారు కదా వాళ్ళు, చేస్తే విత్ ఇన్ 7 days లోపల రిప్లై కోరాలి. కలెక్టర్ ప్రతి జిల్లా కలెక్టర్ కు దీనికి బాధ్యత ఉన్నాడు. రిప్లై కోరాలి. కోరిన తప్ప 7 రోజుల లోపల ఎలాంటి రిప్లై చేయకపోతే ఆటోమేటిక్ డీమ్డ్ అన్నట్టు మౌనం అర్థాంగీకారం కాదు అంగీకారం అని చెప్పి వాళ్ళ కౌన్సిలర్ పదవులు పోతాయి, కార్పొరేటర్ పదవులు పోతాయి. రెండోది ఒకవేళ వాళ్ళు నేను ఇప్పుడు చూస్తున్నాను స్పీకర్ దగ్గర ఎట్లాంటి వాదనలు చూస్తున్నాం కదా, అట్లా నేను విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేసి కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అంటే విత్ ఇన్ 2 days నిర్ణయం తీసుకోమని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినాయి. నేను ఆర్డర్ కూడా పెడతాను. అంటే ఏమంటున్నానంటే ఇవాళ విప్పు జారీ విషయంలో కఠినంగా ఎన్నికల కమిషన్ ఉంది, ఇది గమనించాలి మొత్తం ప్రభుత్వం. రెండోది ఇంకొకటి కావాల్సింది, అది ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిటీ కావాలని మన టీవీ ద్వారా కోరుతాం. రెండోది ఏంటంటే కోఆప్షన్ మెంబర్ ఉంటారు కదా శ్రీకాంత్ గారు, ఎంపీలు రాజ్యసభ మనకు లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ రాష్ట్రం అంతా ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ ఓటు అది ఇప్పుడే తెలుసుకుంటున్నాను. పొద్దున ఒక ఓటు తక్కడలో తూకంలో తులాభారంలో ఒకటి తక్కువైన వాడికి పోతానికి వీలు లేదంటున్నాను. వీళ్ళు లేకుండా చేయమంటున్నాను నేను వీళ్ళ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఒక దగ్గర ఒక్క ఓటు తక్కువ ఉంటే 4 ఓట్లు తక్కువ 4 ఒక్కడే రేపు పొద్దున కష్టం కదా. అందుకని ఏమంటా అంటే అధికార పార్టీకి ఏడ్చి ఉంటది, అది ఇదివరకు బీఆర్ఎస్ ఉపయోగించుకుని ఇదివరకు కూడా. ఇప్పుడు కొత్త రూల్స్ తెచ్చే ప్రయత్నంలో మేము సూచన చేసిన ఎలక్షన్ కమిషన్ ఏంటంటే రాజ్యసభ మెంబర్ ఎక్కడెక్కడ ఇప్పుడే తెచ్చండి, ఈ 11 లోపల, ఈ రేపటి లోపల 10 లోపల. రెండోది లోక్సభ సభ్యులు కాన్స్టిట్యూన్సీలు వేస్తారు కదా, కాన్స్టిట్యూన్సీలో ఏ మున్సిపాలిటీ వేస్తారో తేల్చండి. ఎమ్మెల్సీ కూడా అంతే, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉంటాడు, లేకపోతే ఆయన నియోజకవర్గం ఆయన కానీ ఆమె నియోజకవర్గం అంటే ఒకసారి 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ అటువంటి చోట్ల ఏ మున్సిపాలిటీ వేస్తే ఇప్పుడు తేల్చండి. ఆఖరిగా ఎమ్మెల్యే తన కాన్స్టిట్యూన్సీలో 4 మున్సిపాలిటీ అనుకోండి తేల్చాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ బేరసారాలకు తావుండదు. ఇప్పుడు ఈ పంపిణీ జరుగుతూనే ఉంది. ఇక ముందు అయినా సరే వచ్చే ప్రమాదాన్ని ఊహించి ఈ కోఆప్షన్ మెంబర్ల ఓట్లను ఎక్కడ వేస్తారో తేల్చాల్సిన బాధ్యత తెలియజేయాల్సిన బాధ్యత ముందుందని నేను అనుకుంటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇంకొక గంట గడువు మాత్రమే ఉంది. గంటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియబోతోంది, మైకులు బంద్ కాబోతున్నాయి, ఇక ప్రశాంతంగా ఆ మున్సిపాలిటీలు ఉండబోతున్నాయి. బట్ ఆ తర్వాత అసలైనటువంటి ఘట్టం ఉంటుంది. ఇక పోల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మొదలవుతుంది ఈ ప్రచారాలు అయిపోయిన తర్వాత. సో ఇక పంపకాలు, అమ్మకాలు ఇవన్నీ కూడా కాసేపట్లో మళ్ళీ మొదలు కాబోతున్నాయి. సో దానిపైన కూడా ఇప్పటికే అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో ఉండొద్దు, స్థానికేతరులంతా కూడా వెళ్ళిపోవాలి ప్రచారాలకు వచ్చిన వాళ్ళంతా అంటూ కూడా. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. మొత్తానికి ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి, ఎల్లుండి ఉదయం 7 గంటలకు. సో ఎవరి భవితవ్యం ఎట్లా ఉండబోతోంది? గతంలో 100% స్ట్రైక్ రేట్తో 7 మున్సిపాలిటీలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్ని స్థానాలకు రాబోతోంది?
అసలు కాంగ్రెస్ పార్టీ గతంలో కనీసం పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోంచి ఈసారి గవర్నమెంట్లో ఉంది కాబట్టి అధికార పార్టీకి ఎంతవరకు ఇది సవాల్గా మారబోతోంది, ఎంత సులభంగా ఉండబోతోంది, ఎంత కష్టంగా ఉండబోతోంది, మంత్రుల మధ్య ఉన్నటువంటి సఖ్యత కోల్పోవడం కానీ, లేదంటే ముఖ్యమంత్రి మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ, లేదంటే ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ, రైతుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కానీ, డెవలప్మెంట్ మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ, ఈ విమర్శలన్నీ ఒకవైపు, రాజకీయం ఒకవైపు నడుస్తుంది. ఈ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా తిట్ల దండకాలు, తిట్ల పురాణాలే తప్ప అభివృద్ధి కోసం ఏం చేస్తాం ఆయా మున్సిపాలిటీ కానీ చెప్పిన నాదుడు బహిరంగంగా ఎవరూ లేరు. చూడాలి ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ఏదేమైనా 11 నాడు కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రానికి ఎవరు ఎక్కడ గెలవబోతున్నారన్న తెలియబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.